కోవిడ్ కష్టాలు ఎలా ఉన్నాయో మీ అందరికీ కూడా జ్ఞాపకం ఒకసారి తెచ్చుకుంటే అర్థమవుతుంది. గవర్నమెంట్ నుంచి వచ్చాయి కూడా మాకు సక్రమంగా టయానికి తెలియజేసి ఇంటికి వచ్చి మాకు అన్ని ఇస్తున్నారు సార్. బయట ఊర్లో ఉంటున్నారు కొంతమంది పెన్షన్ తీసుకునే టయానికి, వాళ్ళను కూడా మన ముందు రోజే ఫోన్ చేసి ఇక్కడ పిలిపించడం, లేదంటే అక్కడ తీసుకుంటారా అక్కడ వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడటం, అలా ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారు. కోవిడ్ టైంలో ఇండియాలో ఎక్కడ చూసుకున్నా సరే మన ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్స్ పెట్టడం వల్ల ఆల్ ఫుడ్ సర్వీసెస్ ఇంట్లో నుంచి బయటికి రాకుండా చూసుకున్నాడు. ప్రధాని మోడీ గారే జగన్మోహన్ రెడ్డిని ప్రేజ్ చేసింది. కరోనా టైంలో ఏ గవర్నమెంట్ జీతాలు ఆగలేదు, పింఛన్లు ఆగలేదు, పథకాలు ఆగలేదు, ఒక్క రోజు కూడా ఆగలేదు. ఇంత కోవిడ్ కష్టాలు 2 ఏళ్లు రాష్ట్రాన్ని వెంటాడినా కూడా, రాష్ట్రానికి రావాల్సిన వనరులు తగ్గినా కూడా మాకున్న కష్టం కన్నా మీకున్న కష్టం ఎక్కువగానే ఉంది అని చెప్పి మీకోసం మీ బిడ్డ పరిగెత్తాడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా.